తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే శ్రీ జగ్గారెడ్డి గారు చాలా నీచంగా జుగుప్సాకరమైన భాషలో పోలీసు శాఖను అవమానించారు. నిజంగా ఒక పోలీసు శాఖలో 26 సంవత్సరాలు పనిచేసిన ఒక అధికారిగా మాత్రమే కాకుండా మామూలు మనిషిగా కూడా ఆ భాష వింటుంటే చాలా బాధ అనిపించింది. రక్తం మరిగిపోయింది. నిజంగా జగ్గారెడ్డి గారు మీరు చాలా సీనియర్ రాజకీయ నాయకులు, ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. సంగారెడ్డికి ఎమ్మెల్యేగా పనిచేసింది. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గానే ఉంటున్నారు. మీ క్యాండిడేట్ను ముట్టుకుంటేనే మీరు సిఐని గాండుగాడు అంటున్నారు, నానా దుర్భాషలు ఆడుతున్నారు. ఇంకా హోంగార్డులను అయితే మీరు చాలా నీచంగా తిరుగుతూ ఉన్నారు. మీ అమ్మకు పుట్టినరా, నాయనకు పుట్టినరా, కొడుకులారా మీ సంగతి చూస్తా అని అంటున్నారు. అంటే యూనిఫామ్కి ఇచ్చే మర్యాద ఇదేనా? వీళ్ళు లేకపోతే మీరు నిజంగా తిరిగేవారా? మరి ఈ పోలీసులే లేకపోతే, వాళ్ళ బందోబస్తులే లేకపోతే మీ కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతారు ఆ ఊర్లలో? మీ రేవంత్ రెడ్డి చేసిన మోసాలకు, మీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దౌర్జన్యాలకు? అలాంటి గొప్ప త్యాగాలు చేస్తున్న డిపార్ట్మెంట్ను పట్టుకొని నువ్వు సిఐని గాండుగాడంటావా? హోంగార్డులనేమో అమ్మ నాయన గుట్టిండ్రా అంటావా? మీ సంగతి చూస్తే కొడుకులారంటావా? ఏం భాష అది? ఇదేనా భాష మీరు మాట్లాడేది ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా? ఇలా నేను అడుగుతా ఉన్నా, ఇలా రేవంత్ రెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు మీరే హోంమంత్రి, మీకు చేతనైతే లేదు. అందుకొరకే మీ దగ్గర ఉండే సీనియర్ రాజకీయ నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు పోలీసు డిపార్ట్మెంట్ను అష్ట కష్టాలు పెడతా ఉన్నారు. వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నారు, వాళ్ళకి ఇష్టం లేని పనులు వాళ్ళతో చేయిస్తూ ఉన్నారు. సిట్ల ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ వాళ్ళ మీ ఎమ్మెల్యేలే వాళ్ళ మీద విపరీతంగా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ఇంకా యూనిఫామ్కి ఏం వాల్యూ ఉన్నది? హోంమంత్రి మీరే. మీ హోంమంత్రిత్వ శాఖలో ఉండే కానిస్టేబుల్ల మీద, ఎస్ఐల మీద, సిఐల మీద మీ ఎక్స్ఎమ్మెల్యేనే గాండుగాడు అని అంటున్నారు. అదేమన్నా భాషనా అండి వాడాల్సిన భాష? రేవంత్ రెడ్డి గారు మీరు అదే భాష మాట్లాడుతున్నారు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎక్స్ఎమ్మెల్యేలు అదే భాష మాట్లాడుతూ ఉన్నారు. మీకు చేత కాకపోతే ఒక్కరోజు మాకు ఇచ్చేయండి, బీఆర్ఎస్ పార్టీకి మీ హోంమంత్రిత్వ శాఖ. పోలీస్ శాఖ పవర్ ఏందో చూపిస్తాం, పోలీస్ శాఖ ఇజ్జత్ ఏందో నిలబెడతాం. ఇంత ఘోరంగా మాట్లాడతారు ఎవరన్నా ఒక డ్యూటీలో ఉండే అధికారులను? నేను ఇప్పటికి కూడా డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, హోంమంత్రికి ఎట్లాగూ చేత కాదు, డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, అర్జెంటుగా 353 ఐపీసీ కింద ఈ జగ్గారెడ్డి మీద కేసులు బుక్ చేయండి, మెజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేయండి, ఆ నెంబర్ తిరిగిన ఆయన అనుచరులందరి మీద కూడా చేయండి. హోంగార్డులను తిట్టే, సిఐలను తిట్టే, ఎస్ఐలను తిట్టే, ఆయన వాళ్ళ మీద చేయకూడదు. ఆ బీఆర్ఎస్ఎల్ మాత్రం అక్రమ కేసులు అన్నీ పెట్టండి. సోషల్ మీడియా పోస్టులు పెట్టినందుకు మా నల్లబాల్ మీద పెట్టినట్టుగా 16 రోజులు జైళ్ళల్లో పెట్టండి. మమ్మల్ని మేజిస్ట్రేట్ల మీద ప్రొడ్యూస్ చేయండి రాత్రి 12 గంటలకు. అవన్నీ చేయండి. మీరు ఏమైనా అక్రమాలు చేస్తున్నారు, అందుకొరకు ఇలా దే గేవ్ యూ టేస్ట్ ఆఫ్ యువర్ ఓన్ మెడిసిన్. డీజీపీ గారు మీరు అర్జెంటుగా 353 ఐపీసీ కింద జగ్గారెడ్డి మీద, వాళ్ళ అనుచరుల మీద కేసు బుక్ చేయాలి. ఇది సంస్కృతి మంచిది కాదు, రేవంత్ రెడ్డికి చేత కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఐపీఎస్ అసోసియేషన్ మీరు ఓన్లీ ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఏమన్నా, ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఏమన్నా ఎవరైనా మాట్లాడితే మీరు పెద్ద ఎత్తున స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మరి సిఐలు, ఎస్ఐల మీద ఇయ్యారా మీరు? సిఐలు, ఎస్ఐలను గాండుగాళ్ళు అంటుంటూ రకరకాల దుర్భాషలు ఆడుతుంటే, కొడుకులారా మీ సంగతి చూస్తామంటుంటే, అన్యం పునవర్గని హోంగార్డులు, వాళ్ళ డ్యూటీలు చేస్తున్న హోంగార్డులు వాళ్ళు ఈరోజు వాళ్ళ డ్యూటీ చేస్తుంటే మీరు అమ్మాయిలు కుట్టినరా, కొడుకులారా మీ సంగతి చూస్తాని ఒక ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటే మీ ఐపీఎస్ ఆఫీసర్ ఎక్కడ పోయింది? ఎందుకు ఖండిస్తలేరు మీరు? పోలీస్ అసోసియేషన్ ఎందుకు ఖండిస్తలేదు? ఐఏఎస్ అసోసియేషన్ ఎందుకు ఖండిస్తలేదు? అంటే మీరు ఓన్లీ ఐఏఎస్, ఐపీఎస్లను మాత్రమే చూసుకుంటారా? మీరు మంచిగుంటే చాలా, మీ ఇజ్జత్ మంచిగుంటే చాలు, మిగతా వాళ్ళ పోలీసు వాళ్ళది, చిన్నోళ్ళది ఇజ్జత్ ఎంత ఖరాబ్ అయినా పర్వాలేదా? అర్జెంటుగా ఐపీఎస్ అసోసియేషన్ కూడా దీన్ని ఖండించాలి, ఐఏఎస్ అసోసియేషన్ కూడా ఖండించాలి. అర్జెంటుగా జగ్గారెడ్డి గారి మీద వెంటనే కేసు బుక్ చేయాలి. అదేవిధంగా ఆయన మేజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేసి రిమాండ్ చేయాలి. అవసరం అనుకుంటే ఆయన పీడీ యాక్ట్ కింద జైల్లో పెట్టండి. నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఇది బీఆర్ఎస్ పార్టీ మీకు ఇస్తున్న ఛాలెంజ్. ఒక్కరోజు ఆ డిపార్ట్మెంట్ మా చేతిలో పెట్టు. ప్రజల జీవితాలు ఎట్లా కాపాడాలనో, డిపార్ట్మెంట్ ఇజ్జత్ ఎట్లా నిలపాలనో మేము ఒక్క రోజులో చేసి చూపిస్తాం.
నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రామచంద్ర నాయకత్వం వర్ధిల్లాలి, ఈటల నాయకత్వం వర్ధిల్లాలి, బుద్ధిసేన నాయకత్వం వర్ధిల్లాలి. నమస్కారం. రేపు 11వ తేదీ అనగా రేపు మన మున్సిపల్ ఎలక్షన్లు స్టార్ట్ అవుతున్నాయి. ఏదైతే భారతదేశంలోని ప్రజలందరూ మన బీజేపీ పార్టీకి ఓటేసి భారతీయ జనతా పార్టీని దేశంలో గెలిపించారో ఆ గెలిపే ఇలా మన దేశాన్ని రక్షిస్తుంది. శాంతి భద్రత విషయంలో కానీ, రక్షణ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ మన నరేంద్ర మోడీ సర్కార్ ఎంతో గొప్ప విజయాలను సాధించింది. అది మనం ఓటు వేయడం వల్లే. ఇవాళ మన మల్కాజ్గిరి పార్లమెంట్లో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా మీ పవిత్రమైన విలువైన ఓటును మన కమలం పువ్వుకి వేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మన మల్కాజ్గిరిలో కూడా మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీజేపీ పార్టీ తరఫు నుంచి మనం భారీ మెజార్టీతో ఈటలను గెలిపించుకున్నాం. ఈటలన్న గెలిచినప్పటి సంది అనునిత్యం ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుండు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రజా సమస్యలపై నిరంతరం తిరుగుతున్న వ్యక్తి మన ఈటల రాజేంద్ర. అందుకే మన మున్సిపాలిటీలో కూడా బీజేపీ పార్టీని గెలిపించుకుంటే అక్కడ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, ఈటల రాజేంద్ర ఆధ్వర్యంలో మన మున్సిపాలిటీలో ఎంతో అభివృద్ధి చేసుకునే మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీ విలువైన ఓటును మన కమలం పువ్వుకి వేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే నియోజకవర్గంలో ప్రజలకు ఏమైనా సమస్య వస్తే లేదా ముళ్ళు గుచ్చుకుంటే తన పళ్ళతో తీస్తా అని చెప్పేసి ఎలక్షన్లో వాగ్దానం చేసిండు. అదేవిధంగా ఈరోజు మేము చూస్తున్నాం, ప్రతిరోజు ఈటల రాజేంద్ర ఎప్పుడైతే గెలిచిండో ఆయన ఇంటికాడ కొన్ని వందల మంది ఉంటారు. ఏదో ఒక సమస్య పైన, రెవెన్యూ సమస్య కానీ, హాస్పిటల్ సమస్య కానీ, లేదా జాబ్ సమస్య కానీ, ఇంకా ఏ సమస్య ఉన్నప్పటికీ ప్రతిరోజు ఈటల రాజేంద్ర ఎంతోమంది ప్రజలు అక్కడ రావడం మేము చూస్తున్నాం. వాళ్ళు ఉట్టేనే కాదు, అక్కడ వచ్చిన వాళ్ళకు అన్న స్పందించి అధికారులతో మాట్లాడి ఎంతోమంది సమస్యలు తీర్చడం మా అందరం కూడా చూసినాం మేము. అంటే మన ఈటల రాజేంద్రన గెలిచినప్పటి సంది ఎన్నో సాహసోపేత పనులు చేసిండు. దానిలో ముఖ్యంగా మనం చెప్పాలంటే హైడ్రా వచ్చి పేదల ఇల్లులు కూలగొడుతున్నప్పుడు అక్కడ ధర్నాలు చేసి ఆ ఇల్లులు కూలగొట్టకుండా ఆపిన గొప్ప వ్యక్తి మన ఈటల రాజేంద్రన. మళ్ళీ మూసినది తీర ప్రాంతాల్లో పేదల ఇల్లులు కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొడుతుంటే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అక్కడ ధర్నా చేసి అక్కడ పేదలకు న్యాయం చేసిండు మన బీజేపీ పార్టీ ఈటల రాజేంద్ర. మొన్న మనం చూసినాం నారపల్లిలోని ఏకశిలానగర్లో ఒక బిల్డరు, ఒక రౌడీ షీటరు ప్రజల ప్లాట్లు మొత్తం ఆక్రమణ చేస్తే అక్కడ పోయి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే విధంగా వారికి సరైన గుణపాఠం చెప్పి అక్కడనే ఉండి ఆ ప్లాట్ ఓనర్లకు న్యాయం చేసే విధంగా పోరాడిన వ్యక్తి మన ఈటల రాజేంద్ర. మొన్న మా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ అక్కడ రేవంత్ రెడ్డి ఎంపీ ఉండే, తర్వాత సీఎం అయిండు, మల్లారెడ్డి మినిస్టర్ ఉండే, ఎంఏ అండు. ఇప్పటివరకు ఆ డంపింగ్ యార్డ్ అక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు. అక్కడ దాదాపు 18 లక్షల మంది ప్రజల ప్రాణాలతో చెలగాడుతున్నాయని ఎప్పుడు కూడా వీళ్ళు పట్టించుకోలేరు. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో మాట్లాడి ఇప్పుడు సీఎం అయినప్పుడు దాన్ని ఊసి తీసినా మర్చిపోయిండు. కానీ ఈటల గెలిచినాక ఆ డంపింగ్ యార్డ్ని 2 సార్లు సందర్శించి పార్లమెంట్లో మాట్లాడమే కాకుండా ఇవాళ ఏదైతే కోర్టును మోసం చేస్తూ ఎవరైతే డంపింగ్ యార్డ్ ర్యామ్కి యాజమాన్యం ఉందో తప్పుడు సమాచారాన్ని కోర్టుకి ఇస్తుందని తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లెటర్ రాసిండు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు న్యాయమూర్తులకు ఈ డంపింగ్ యార్డ్ గురించి లెటర్ రాసిండు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా ఈ కోర్టుకు తప్పు నివేదిక ర్యామ్కి ఇస్తుందని చెప్పేసి లెటర్ రాసిన గొప్ప వ్యక్తి ఈటల రాజేంద్ర. కాబట్టి ప్రతి సమస్యపై నిరంతరం పోరాటం చేస్తుండు. మొన్న బోడుప్పల్ ప్రాంతంలో దాదాపు 50 లక్షల విలువైనటువంటి జిమ్ పరికరాలు ఇచ్చిండు. ఇంకా అతి ముఖ్యమైన సమస్య మల్కాజ్గిరి ఏంటంటే రైల్ అండర్ బ్రిడ్జ్. మనం చూసినాం ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంతోమంది ఎంపీలు వచ్చి, కానీ ఇప్పటి వరకు నేరేడుమెట్ తీసుకోండి, మచ్చబోలం తీసుకోండి, సఫీల్ కూడా తీసుకోండి, ఎక్కడ కూడా రైల్ బ్రిడ్జ్ పనులు ఎవ్వరు చేయలేరు. కానీ ఈటలను గెలిచిన సంవత్సరం లోపటినే మొన్న మచ్చబోలారంలో 8 కోట్ల రూపాయలు పెట్టి ఇంకో రైల్ అండర్ బ్రిడ్జ్ శంకుస్థాపన చేసిండు. మొన్న 80 కోట్ల 47 లక్షలతోని వాజ్పేయి నగర్, సఫీల్ కూడా వాజ్పేయి నగర్లో 80 కోట్ల 47 లక్షలతోని రైల్ అండర్ బ్రిడ్జ్ చేస్తుండు. అంటే ఎప్పుడు చేయలేని పని, ఎవ్వరు చేయలేని పని మన బీజేపీ పార్టీ నుంచి మన ఈటలానే చేస్తుండు. కాబట్టి దయచేసి మన మున్సిపాలిటీలలో ఎంతమంది బీజేపీ అభ్యర్థులు నిలబడరు, ముడిచింతపల్లె కానీ, ఎల్లంపేట కానీ, అలియాబాద్లో కానీ ప్రతి ఒక్క ఓటరు ఆలోచించి దేశాన్ని కాపాడే బీజేపీ పార్టీకి, మన మల్కాజ్గిరిని కాపాడే బీజేపీ పార్టీకి, మున్సిపాలిటీలలో బీజేపీ పార్టీకి ఓటేసి మన గ్రామాభివృద్ధికి, మున్సిపల్ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, దేశాభివృద్ధికి పాల్పడాలని కోరుకుంటున్నా.
జై బీజేపీ, జై బీజేపీ, కమలం పువ్వు గుర్తుకే ఓటు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. జై బీజేపీ. జై బీజేపీ.